తెలంగాణలో ప్రజలేమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది? ఏంది ఉంది? ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పార్టీ పనితీరు ఎలా ఉంది? గతంలో పనితీరు ఎలా ఉండేది? ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గంకి వెళ్దాం. దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలేమనుకుంటున్నారు? తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? దుబ్బాక ప్రజలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటైపోతున్నారు? ఇప్పుడు చూద్దాం. దుబ్బాకకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగాం మనం ఇక్కడ. దానికి సమాధానం ఉంది అనే వాళ్ళ సంఖ్య 15%, లేదు అనే వాళ్ళ సంఖ్య 55%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 30%. మనం ఒక విషయం గమనించాలి. దుబ్బాక గురించి మాట్లాడుకున్నప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ పై పోటీ చేసి ఆయన గెలుపొందడం జరిగింది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దుబ్బాకలో. సో దుబ్బాకలో బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంటుంది, బీజేపీ స్ట్రాంగ్గానే ఉంటుంది, కాంగ్రెస్ కూడా మంచి ఓట్లే అనేది గతంలో ఉండేది మంచి స్ట్రాంగ్గా. ఆ తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో కొంత థర్డ్ ప్లేస్కి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఇలాంటి దుబ్బాకలో కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందంటే ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఇది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు, ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో కూడా నెక్స్ట్ క్వశ్చన్లలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే ఉన్నామనే వాళ్ళ సంఖ్య 57.5% అయితే లేము అనే వాళ్ళ సంఖ్య 42.5%. దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యం, గ్రామీణ నియోజకవర్గం. అక్కడ రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్కడ కొంత మంచి వర్షాలు పడ్డ నేపథ్యంలో అక్కడ రైతులకు సంబంధించినటువంటి అభిప్రాయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే 45% మంది ప్రజలు 25 మార్కులు ఇచ్చారు. 22.5% ప్రజలు 50 మార్కులు ఇస్తే 20% ప్రజలు 75 మార్కులు ఇచ్చారు. మరో 12.5% ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్కు ఈ 2 సంవత్సరాల పాలన ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగినప్పుడు అవును అనే వాళ్ళ సంఖ్య 40%, కాదు అనే వాళ్ళ సంఖ్య 60%. సో ఉద్యోగాల విషయంలో రేవంత్ సర్కార్పై ఈ 2 సంవత్సరాల పరిపాలన విషయంలో ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఆ యువత కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకు అంటే గతంలో హామీ ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విరివిగా వస్తాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, తదనుగుణంగా మీరు చదువుకోవచ్చు అనేది అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది నిరుద్యోగ యువతకు, అవి సక్రమంగా జరగట్లేదు అనేది అసంతృప్తి అయితే నిరుద్యోగ యువతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటి అంటే మధ్య ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి డిలే వల్ల లేట్ అయింది, తర్వాత ఎలక్షన్స్, ఇట్లా రకరకాల కారణాలు చెప్పారు. కానీ కారణాలు ఏమన్నా కానీ మాకు నోటిఫికేషన్లు కావాలి అనేది మాత్రం నిరుద్యోగ యువత అభిప్రాయంగా అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 45%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 25%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 30%గా ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మధ్య ఘర్షణపూర్వక వాతావరణం కొనసాగుతూ ఉంటుంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీటింగ్స్లో. సో ఓవరాల్గా మాత్రం బాగుంది అనే వాళ్ళ సంఖ్య కొత్త ప్రభాకర్ రెడ్డికి అయితే ఉంది. సౌమ్యుడిగా పేరుంటుంది కొత్త ప్రభాకర్ రెడ్డికి. గతంలో ఎంపీగా పనిచేసినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన కొంత సౌమ్యుడు అనే పేరైతే ఉంటుంది. సో ఇది ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయం, తీర్పు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే, బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఇక్కడ కూడా తక్కువగా ఉంది, బాగోలేదనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయిందని మనం అడిగాము. కాలేదు అనే వాళ్ళ సంఖ్య 55% ఉంది, అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 17.5% ఉంటే, అవును చేస్తారు మాకు నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తుంది ఈ టర్మ్లో అనే వాళ్ళ సంఖ్య 27.5%గా ఉంది. నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య 27.5%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అని మనం దుబ్బాక ప్రజలను అడిగితే, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 25%, వ్యతిరేకిస్తున్నాం అనే వాళ్ళ సంఖ్య 57.5%, కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 17.5%. ఇక్కడ కాళేశ్వరంకి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. దుబ్బాకకు సంబంధించి మనం ఇక్కడ ఒక విషయం చర్చించుకోవాలి. దుబ్బాకకు సంబంధించినటువంటి బార్డర్ ప్లేస్లోనే మల్లన్న సాగర్ జలాశయం కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల భారీ జలాశయానికి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ పునాది వేసింది, నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత ముఖ్యంగా ఎక్కువ కాలువలు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం నుంచి వెళ్ళాయి. సో అక్కడ కొన్ని చెరువులకు ఆ కాలువల్ని, ఆ కెనాల్స్ని కనెక్టివిటీ చేశారు. సో దుబ్బాక నియోజకవర్గంలో కొంత నీటి కాలువల ద్వారా వ్యవసాయం అనేది మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి రైతాంగం సంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాగులు, హల్దీ వాగు కూడా మంచి, మల్లన్న సాగర్ జలాశయం ద్వారా హల్దీ వాగులో వాటర్ వదిలితే దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కువ శాతం పారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలిసి దుబ్బాక నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొంత లబ్ధి పొందారు రైతులు. వాళ్ళకు నీళ్లు కనపడ్డాయి. అసలు నీళ్ళే లేని దుబ్బాక నియోజకవర్గంలో చాలా వరకు నీళ్లు ఉండేవి. అక్కడ బోర్ల ద్వారానే లేదంటే వర్షాధారంగానే పంటలు పండించేవారు. కానీ ఈ మల్లన్న సాగర్ నిర్మాణం తర్వాత అక్కడ కొంత ఏటి కాలువల ద్వారా వ్యవసాయం అనేది జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే దీనిలో కనబడుతూ ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిందా అంటే, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య అవినీతి జరిగిందని 25% మాత్రమే ఉంటే, లేదు అనే వాళ్ళ సంఖ్య 57.5% ఉంది. అంటే ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా శాంపుల్స్ తీసుకుంటున్నప్పుడు చెప్తున్న దాని ప్రకారం అయితే, ఆయన తిన్నారా లేదా అనే తర్వాత సంగతి, మాకైతే నీళ్ళు వస్తున్నాయి కదా, మాకైతే పెట్టినట్టే కదా, మాకు అన్నం పెట్టినట్టే కదా అనేది కూడా కొంతమంది అభిప్రాయం రైతుల్లో. సో ఇది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి, ఆయన కేసీఆర్ కూతురు కవితతో కొంత సన్నిహిత్యంగా ఉంటారు అనే పేరుంది పార్టీలో. సో అలాంటి ఎమ్మెల్యే ఉన్న చోట, అలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఓన్ కాన్స్టిట్యున్సీలో దుబ్బాకలో కవిత కొత్త పార్టీకి పెడితే ప్రజలు మద్దతు ఇస్తారా? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా అటువైపు వెళ్తారా? ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. కవిత కొత్త పార్టీకి సంబంధించి దుబ్బాక ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 12.5% ఉంది, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 80% ఉంటే ఇప్పుడే చెప్పలేం. ఇంకా అక్కడ ఏ నాయకులు వెళ్తారు, ఎట్లుంటుంది పార్టీ అనేది చూసిన తర్వాత కామెంట్ చేస్తామనే వాళ్ళ సంఖ్య 7.5% ఉంది. సో ఓవరాల్గా మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. దుబ్బాకలో కవిత కొత్త పార్టీ పెడితే అనేవి అయితే కనపడతా ఉంది. ఓవరాల్గా మద్దతు ఇవ్వము అని చెప్పినప్పటికీ మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ 12% పైగానే ఉందనేది అయితే మనం గమనించాల్సి ఉంటుంది. సో ఫైనల్ క్వశ్చన్ వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తుందా? అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ రఘునందన్ ప్రభావం చూపిస్తారా? దుబ్బాకలో బీజేపీకి ఎలాంటి ఓట్లు రాబోతా ఉన్నాయి, సీట్లు ఎన్ని రాబోతా ఉన్నాయో చూద్దాం. దుబ్బాకకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపై మనం చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని మనం అడిగినప్పుడు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 30% ఉంది, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 45% ఉంది, బీజేపీకి సంబంధించి 20% ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి 5% ఉంది. సో ఓవరాల్గా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది దుబ్బాకలో. కానీ ఇప్పుడు అధికార పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు రిజల్ట్ ప్రకారం 2nd ప్లేస్కి వచ్చినట్టుగా కనపడుతోంది. మొదటి ప్లేస్లో మాత్రం మేము బీఆర్ఎస్కే మద్దతు ఇస్తామన్న వాళ్ళ సంఖ్య 45% ఉంది, కాంగ్రెస్కు మద్దతు ఇస్తామన్న వాళ్ళ సంఖ్య 30% ఉంటే, మాజీ ఎమ్మెల్యే దుబ్బాకలో రఘునందన్ రావు, ఆయన ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఓన్ ప్లేస్ కాబట్టి ఆయన అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి 20% మంది ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది దుబ్బాకకు సంబంధించినటువంటి రిపోర్ట్.